గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తమపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంతకు ముందు వైసీపీ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సీఐ హామీతో నిరసన విరమించారు. అక్కడి నుంచి తమపై కక్షపూరితంగానే ప్రభుత్వం కేసులు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంబటి రాంబాబు. మా ప్రేమ్ కుమార్ ఒక చిన్న పోస్ట్ పెట్టాడని కర్నూలు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిపోయి జైల్లో పెట్టారు. ఏమన్యాయమండి ఇది? మా ఫిర్యాదులు పట్టించుకోరా? ఎక్కడో కర్నూలులో ఇస్తే ఒక చిన్న ఫిర్యాదు ఇస్తే అర్ధరాత్రి వచ్చి తలుపులు బాలగొట్టి తీసుకెళ్లిపోయారు. చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో? చట్టం తన పని తాను చేసుకోకపోగా చట్టం మమ్మల్ని కక్ష తీర్చుకోవడానికి మాత్రమే లోకేష్ ఉపయోగించుకుంటున్నాడు అనేది నా వాదన. మేమిచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోవటమే కాక మమ్మల్ని, మా కార్యకర్తల్ని రోజుల తరబడి, నెలల తరబడి జైల్లో నిర్బంధించి మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను ఒక చట్ట ప్రకారంగా లా అబైడింగ్ సిటిజన్ లాగా నేను కంప్లైంట్ ఇచ్చాను. నేనే స్వయంగా వచ్చి ఇచ్చానండి.